సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? మన సాయినాథుని దయ వల్ల అందరూ సంతోషంగా ఉంటారు అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేయబోతున్నానండి. ఇక ఈ రోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటంటే, బాబా గారు మనకు ఒక మంచి సందేశం తీసుకొచ్చారండి. నిన్ను వెంటాడుతున్న సమస్యలు బాధలు అన్నీ తొలగిపోయాయి బిడ్డ. ఆలస్యం చేయకుండా విని ప్రశాంతంగా నిద్రించు అని చెప్పి బాబాగారు చెప్తున్నారండి. అది ఏంటి, బాబాగారు ఏం చెప్పబోతున్నారు అని మన సాయినాథుని మాటల్లోనే విన్నామా? బాబాగారు ఏం చెప్తున్నారంటే, ఇది వరకు ఏమున్నా లేకున్నా సంతోషంగానే ఉన్నావు కదా, నీ దగ్గర ఒక రకమైన ప్రశాంతత నెమ్మది ఉండేదమ్మా. ఎలాంటి దిగులు అలజడి ఏమీ లేకుండా బాగానే ఉన్నావు కదా. నీకైన జీవితం మేఘంలా తొలగిపోయింది బిడ్డ. కష్టమైన రోజులు నిన్ను వెతుక్కుంటూ చినుకులా కట్టివేశాయి కదా తల్లి. నీ మనసు మన సంకోచం అలజడి వల్ల రాత్రులు ప్రశాంతమైన నిద్ర లేకుండా అవస్థ పడుతున్నావు కదా బిడ్డ. మంచి కోసమే ఎదురు చూస్తున్నాను, ఎందుకోసం బాబా నాకు అన్నీ చెడుగా ఎదురవుతున్నాయని బాధపడుతున్నావు. ఎందుకు నాకు మాత్రమే చెడు అనుభవంగా ఉంది, నమ్మిన వారి మోసాలకు నేను గురవుతున్నాను, న్యాయంగా నిజాయితీగానే ఉన్నాను, నాకు మాత్రం ఎవరూ నిజాయితీగా లేరే, నాకు నమ్మకంగా లేరే అని ఎందుకు బాబా అని నన్ను అడుగుతున్నావు కదా తల్లి. ఇలా నీ మనసులో ఎన్నో సమస్యలతో ఉక్కిరిబుక్కిరైపోతున్నావు తల్లి. పట్టపగలు నీకు వెలుతురులోనే కన్నీళ్ళ వల్ల కళ్ళు మసకలు బారాయి తల్లి. దుఃఖంలోనే నీ మనసు మగ్గిపోతుంది. మొత్తానికి నువ్వుగా లేవమ్మా. దిగులు పడక బిడ్డ. నీకు కొన్ని విషయాలు చెప్పాలని, నీ భవిష్యత్తు మీద నీకు అవగాహన కల్పించాలి కదమ్మా. దానికోసమే నీతో మాట్లాడి తీరాలి తల్లి. అందులో మొట్టమొదటిది, నీ మీద నీకు నమ్మకం కలగాలి, నిన్ను నువ్వు ధైర్యపరచుకోవాలి. ఇప్పుడంత నీకు మంచిగా లేదు తల్లి అన్నదానికి నువ్వు దిగులు పడని అవసరం లేదు. ప్రతి సమస్యకు పరిష్కారం ఎలాగైతే ఉంటుందో ప్రతి దానికి ముగింపు కూడా అలాగే ఉంటుంది. ఇక్కడ ఏదీ కూడా శాశ్వతం లేనప్పుడు నీ కష్టాలకు కన్నీలకు మాత్రం శాశ్వతం ఎలా అవుతాయి తల్లి? నిరంతరం ఎలా ఉంటుంది చెప్పు? అన్నీ మారుతాయమ్మా. మంచి వాళ్ళు కష్టపడ్డా కూడా ఆనందంగా ఉంటారు అనే విషయం మర్చిపోవద్దు. కానీ చెడ్డవారు ప్రస్తుతం సుఖపడవచ్చు, కానీ ఎన్నో రోజులు నిలవరు. ఈ రోజు నుంచి కష్టాన్ని ఇష్టంగా అలవాటు చేసుకో. దేనినైనా నువ్వు ధైర్యంగా ఎదిరించి నిలువు. మంచివారు న్యాయబద్ధంగా ఉండేవారు అదృష్టవంతులమ్మా. ఎందుకంటే వారికి దైవానుగ్రహం పూర్తిగా ఉంటుంది. అతి త్వరలోనే బాధ నుంచి నేను విడుదల చేస్తాను. ఏది చేసినా ధైర్యంగా చెయ్యి తల్లి. నీకు కావాల్సింది నేను అందిస్తానమ్మా. నన్ను వెతుక్కుంటూ ఎక్కడికి వెళ్ళనవసరం లేదు. నీలో ఉన్న నన్ను నువ్వు చూడు. నన్ను నువ్వు చూడగలిగితే నీ కళ్ళ ముందుకు వస్తాను. ఒక్క క్షణం నా వైపు చూడు. సర్వం నేనే అయ్యి నీకు కనిపిస్తాను తల్లి. దేని గురించి ఎవ్వరి గురించి ఆలోచించవద్దు. నీ పని నువ్వు చేసుకో. నిన్ను వదిలి వెళ్ళిన వారి గురించి ఎప్పుడూ అస్సలు ఆలోచించవద్దు తల్లి. నీ మొహానే తలుపులు వేసిన వారు నిన్ను లెక్కలోకి కూడా పెట్టుకొని వారందరూ ఆశ్చర్యపోయేలా నీకు ఎదుగుదల అనేది నీకు నేను కల్పిస్తానమ్మా. నువ్వు కోరుకునే ప్రశాంతమైన జీవితం తప్పకుండా జీవిస్తావు. అంతవరకు నువ్వు అలసిపోకమ్మా. నేను కూడా నిన్ను వదిలి ఎక్కడికి పోను బిడ్డ. నా బిడ్డను వదిలి నేను ఎక్కడికన్నా వెళ్తానా చెప్పు? నా బిడ్డ చెయ్యిని నేను అస్సలు ఎప్పుడూ వదలను తల్లి. ఎవరి ముందు కూడా నేను చెయ్యి చాచనివ్వను. నీ జీవితం ఎవరి సొంతమూ కాదు. నీ జీవితం నీది. దానిని నీ చేతికి తప్పకుండా అందిస్తాను తల్లి. అందుకైన బాధ్యత నీ తండ్రి అయిన ఈ సాయిదమ్మా. ఆ బాధ్యత నేను తీసుకుంటాను. నువ్వు పోగొట్టుకున్న దానికంటే ఎక్కువగానే నీకు అందజేస్తాను తల్లి. అందుకు తయారుగా ఉండు. అందుకోవడానికి రేపు ఉదయం నీకైనదిగా నీదైనదిగా ఉంటుంది తల్లి. నీ బాధనంతా ఈ రోజు పునిస్టాప్ పెట్టేసి రేపటి రోజు ఆనందంగా ఆరంభించు తల్లి. నీ దిగులునంతటిని నీ సాయి పాదాల చెంత వదిలి ఈ రాత్రి ప్రశాంతంగా నిద్రపోమ్మా. రేపు ఉదయం నువ్వు ఒక కొత్త రోజుని ఆరంభిస్తావు తల్లి. అంతా మంచిగా జరుగుతుంది అనే నమ్మకంతో నిద్రపో. ఇక ప్రతిరోజు సంతోషంగానే ఉంటుంది. ఇక ప్రతిరోజు సుఖమైన జీవితం, సంతోషకరమైన జీవితం నీకు ఉండబోతుందమ్మా. నీకు ఇష్టమైన జీవితం దక్కుతుందనే నమ్మకంతో ఉంటే అంతా అనుకున్న విధంగా ఉంటుంది తల్లి. నమ్మకంతో ఉన్నవారికి ఎప్పుడూ నమ్మకం తప్పకుండా జరుగుతుంది బిడ్డ. జరగదు అన్న విషయం కూడా జరుగుతుంది. అందుకోసమే ప్రతిసారి చెబుతూనే ఉన్నాను కదా, నమ్మకంతో ఉండు, అంతా మంచిగా జరుగుతుంది. నీ సాయి తండ్రి ఎల్లవేళలా నీకు తోడుండగా నీకు భయం ఎందుకు బిడ్డ? సర్వే జనా సుఖినో భవంతు. జై సాయిరాం.